నిన్న ఉల్లి నేడు చక్కెర ధరలు సామాన్యుడిని కుదేలయ్యేలా చేస్తున్నాయి. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదంటూ నిట్టూర్పులు విడవాల్సిన పరిస్థితి వచ్చింది. జేబు నిండా పైసలు తీసుకెళ్లినా సంచిలో సగం కూడా సరుకులు రాకపోవడంతో కుటుంబాన్ని ముందుకు నడిపించడం ఎలాగో అర్థం కాక తలలు పట్టుకోవాల్సి వస్తోంది. మీరు మార్కెట్లో సరుకుల ధరలు గమనించారా? గత వారానికి ఈ వారానికి తేడా కనిపెట్టారా? గత నెలలో కిలో కందిపప్పు ధర ఎంత, ఇప్పుడెంత? నిన్న మొన్నటి వరకు చక్కెర ధర ఎంత, ఈ 2 రోజుల్లో పెరిగిన ధర ఎంత? అమాంతం పెరిగిన చక్కెర చేదెక్కింది. ఈ పండుగల సీజన్లో సామాన్యుడి వంటింటిపై భారం పెరిగింది. దేశంలో చక్కెర ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం ఆగస్టు 21న దేశవ్యాప్తంగా సగటు రిటైల్ చక్కెర ధర కిలోకు ₹58.23 ఉంది. హోల్సేల్ సగటు ధర కిలోకు దాదాపు ₹53.81. అయితే కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. కోల్కతా మార్కెట్లో చక్కెర ధర కిలోకు 70 వరకు చేరింది. అక్కడ గత నెలలో ఉన్న ధరతో పోలిస్తే దాదాపు 20 పెరిగింది. ఇక హైదరాబాద్లో శుక్రవారం రాత్రి ₹75 శనివారానికి అది కాస్త 80కి చేరుకుంది. ఈ ధరలను చూసి దుకాణానికి వెళ్లిన వినియోగదారుడు అవాక్కవడం మినహా చేసేదేమీ లేని పరిస్థితి వచ్చింది. కిలోకి బదులు అరకిలో చక్కెరతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. చక్కెర అయితే విపరీతంగా పెరిగిపోయింది. క్వింటాలపై 2500 అంటే ఒక కిలో చక్కెరపై ₹25 భారం పెరిగింది. 40-45 రూపాయలు ఉన్న చక్కెర ఈరోజు బహిరంగ మార్కెట్లో ₹70 పోయింది. దీనికి కేంద్ర ప్రభుత్వమే ఇథనాల్కు పెట్రోల్లో కలపడం వల్ల ఇథనాల్ కోసమని చక్కెర ఉత్పత్తికి సంబంధించిన ఏదైతే చెరుకు ఉంటుందో ఇథనాల్ కోసం ఎక్కువ వినియోగంలోకి వెళ్ళడం వల్ల చెరుకు తక్కువ అందుబాటులోకి వచ్చింది చక్కెర ఫ్యాక్టరీలకు. అక్కడ మొత్తం ఎక్కువగా చక్కెర ఉత్పత్తి మహారాష్ట్రలో జరుగుతుంది. అక్కడికి వెళ్ళి వచ్చిన దాని మీద ఆటల పైసలు తీసుకొని అమ్మే వాళ్ళమే తప్ప అంతకు మించి మన దగ్గర తెలంగాణలో నిల్వలు కూడా ఎక్కువ ఉండే పరిస్థితి లేదు. నిత్యావసర వస్తువుల్లో అతి ముఖ్యమైన చక్కెర, నూనె ఇలాంటి ప్రతి ఒక్కరికి ఇంట్లో ప్రొద్దునే లేవగానే అవసరం ఉండే వస్తువులు. అలాంటిది ఒక చక్కెర ₹40 కిలో ఉండేది ఒక 10-15 రోజుల క్రితం వరకు. ఇప్పుడు అనుకోకుండా ₹30-35 కిలో ధర పెరిగింది. అంత ధర పెరిగేసరికి సామాన్యులు కొనడానికి ఆలోచిస్తారు. అంత ధర పెరిగిందంటే కూడా అందరికీ అంత తొందరగా నమ్మరు కదా ఎవరు కూడా. కిలోకి 40 నుంచి 35 పెరిగిందని అంటే ప్రతి ఒక్కరు కొనడానికి ఆలోచించి 5 కిలో కొనేవాళ్ళు 2 కిలోలు కిలో ఇట్లా కొనుక్కొని వెళ్ళేసరికి మా వ్యాపారాలు పడిపోతున్నాయి. దాంతోపాటు ఇంకో సామాను కొనేవాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. మరోవైపు పండుగల సీజన్ దగ్గర పడుతోంది. గణేష్ చతుర్థి, దసరా, దీపావళి ఈ కాలంలో స్వీట్లు, బేకరీ ఉత్పత్తులు, స్వీట్స్ కు డిమాండ్ పెరుగుతుంది. అంటే ఒకవైపు తగ్గిన చక్కెర సరఫరా, మరోవైపు పెరిగిన డిమాండ్. ఇదే ధరలపై ఒత్తిడిని పెంచుతోంది. అయితే దీనికి కారణం ఇథనాల్ అనే చర్చ జరుగుతోంది. ఇథనాల్ కావాలన్నా, చక్కెర ఉత్పత్తి కావాలన్నా ప్రధాన ముడి సరుకు చెరుకు. అయితే దీన్ని ఇథనాల్ కు మళ్లించడం, దీని ద్వారా E20 పెట్రోల్ తయారు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు సామాన్యుడు ఏదైనా కొనాలంటే కళ్ళకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. ఎగ్జాంపుల్ చక్కెర చూస్తే ₹45-40 ఉన్న చక్కెర ఈరోజు ₹75 అంటున్నారు. దాన్ని కొనడానికి సామాన్యులకు అందుబాటులో లేకుండా అయ్యే పరిస్థితి అవుతుంది. ఈ ప్రభుత్వం వీటిని నియంత్రించి ఈ ధరలను అదుపులో ఉంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఛాయ్ హోటల్ నడపాలంటే బాగా కష్టమవుతుంది. నిన్న మొన్న దాకా చక్కెర ₹30-40 చక్కెర ఈరోజు ₹70-75 అయింది. ఛాయ్ రేటు పెంచుదామంటే కస్టమర్లతో ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఛాయ్ తాగుతలేరు. ఇట్లనే ఉంటే మాకు బాగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం రేట్లు చూసుకుంటే బాగుంటుంది. కానీ మాకు గిట్టుబాటు ఏమవుతుంది అసలు వాస్తవం చెప్పాలంటే. కైకిలు కూడా పడతలేదు హోటల్ నడపాలంటే. దీనికన్నా కైకిలు కూడా వేసుకున్నా ఏమనిపిస్తుంది. ఇప్పుడు దగ్గర 40 సంవత్సరాలు హోటల్ నడుపుకోబట్టి ఈ రేట్లు మేము ఎప్పుడు చూడలేదు. రేట్లు మాత్రం విపరీతంగా పెరిగినాయి. ఇథనాల్ కోసం చెరుకును ఉపయోగించడం వల్ల చక్కెర ఉత్పత్తి, దేశీయ లభ్యత తగ్గిందని కొంతమంది పరిశ్రమ వర్గాలు, విశ్లేషకులు వాదిస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ వాదనను అంగీకరించడం లేదు. తాజాగా ప్రభుత్వం ప్రస్తుత చక్కెర ధరల పెరుగుదలకు ఇథనాల్ డైవర్షన్ కారణం కాదని చెప్తోంది. తక్కువ ఉత్పత్తి, వాతావరణ ప్రభావం, పండుగల డిమాండ్, మార్కెట్ ఊహాగానాలు, నిల్వలు వంటి అంశాలే ప్రధాన కారణాలని ప్రభుత్వం చెబుతోంది. ఇదిలా ఉంటే మార్కెట్లో ధరలను నియంత్రించేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. బల్క్ వినియోగదారులు ఎక్కువ కాలం చక్కెర నిల్వ చేయకుండా
స్టాక్ పరిమితిని 30 రోజుల నుంచి 15 రోజులకు తగ్గించింది. అలాగే దాదాపు 10 ఏళ్ల తర్వాత తొలిసారిగా 10 లక్షల టన్నుల ముడి చెరుకును జీరో డ్యూటీతో దిగుమతి చేసుకునేందుకు అనుమతించింది. దీంతో దేశీయ మార్కెట్లో అదనపు చక్కెర అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరి దీనివల్ల ధరలు వెంటనే తగ్గుతాయా? అది దిగుమతులు ఎంత వేగంగా దేశీయ మార్కెట్కు వస్తాయన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సరఫరా ఒత్తిడిని తగ్గించగలిగితే ధరలు కొంత తగ్గే అవకాశం ఉంది. అయితే పండుగల డిమాండ్, దేశీయ ఉత్పత్తి, మార్కెట్లో నిల్వలు వంటి అంశాలు ఈ పరిస్థితిని ఎలా మార్చగలవోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్పత్తి తగ్గుదల, వాతావరణ ప్రభావం, పండుగల డిమాండ్, మార్కెట్లో నిల్వలపై ఆందోళన, ఇథనాల్ పాలసీపై జరుగుతున్న వాదనలు ఈ అంశాలన్నీ కలిసి చక్కెర మార్కెట్ను వేడెక్కించాయి. ఇప్పుడు ప్రభుత్వం దిగుమతులు, స్టాక్ పరిమితులు వంటి చర్యలతో చక్కెర ధరలు మళ్లీ అందుబాటు ధరకు వస్తాయా, లేక పండుగల సీజన్లో ఇంకా ధర పెరుగుతాయా అనేది ప్రశ్నగానే మిగిలింది.